హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సుధాకర్ రెడ్డి సార్ అయితే ఉన్నారు, ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్. సో సార్ మనకి ఇప్పటికీ ఎన్నో రెమెడీస్, మంచి మంచి రెమెడీస్, అలాగే సమ్మర్కి సంబంధించిన ఎన్నో డ్రింక్స్ చెప్పారు. ఈ రోజు కూడా ఒక స్పెషల్ డ్రింక్తో అయితే మన ముందుకు వచ్చారు. సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇది ధనియాల టీ అండి. ధనియాల టీ, ధనియాలతో కూడా టీ చేసుకోవచ్చా సార్? మీ దగ్గరే వింటూ ఉన్నాను. అంటే ధనియాల టీ ఇది వరకు ఎట్లా అంటే శిరోరోగాలు అంటే థైరాయిడ్ కూడా కావచ్చు. ఇక్కడి నుంచి ఉండే శిరోరోగాలన్నీ పొద్దున్నే మనం ధనియాల టీ తాగటం వల్ల ఈ పైత్యం పెరిగింది అంటారు మామూలుగా. తల పట్టేసినట్టు ఉండటం కానీ, డ్రౌజినెస్గా ఉండటం కానీ, ఆ ప్రాబ్లమ్స్కి ధనియాల టీ పెట్టింది పేరండి మామూలుగా. వాళ్ళు అయితే పొద్దున్నే ధనియాల టీ తాగి బయలుదేరేవారు. ఎందుకంటే పొద్దున్నే గిడ్డినెస్ కింద ఉండకన్నా ఫ్రెష్నెస్గా ఉంటుందని ధనియాల టీ తాగేవారు. ఈ ధనియాల టీ ఎట్లా అంటే థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది అండి. మనం ఏంటంటే ఈ సమ్మర్లో డిఫరెంట్ వాటర్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా, అది థైరాయిడ్ గ్లాండ్ని క్లీన్ చేస్తూ థైరాయిడ్ టాబ్లెట్ల కన్జంప్షన్ని తగ్గించడానికి ధనియాల టీ ఉపయోగపడుతుంది. ఈ ధనియాల టీ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే చాలా మందికి అరిచేతులు, అరికాళ్ళు స్వెట్టింగ్ పడుతూ ఉంటాయి. ఆ స్వెట్టింగ్ గురించి చాలా చోట్ల తిరుగుతారు, ఇట్లా ఫోల్డ్ చేస్తే స్వెట్టింగ్ పడుతుంది. ఆ స్వెట్టింగ్ ని పూర్తిగా తగ్గించేది ధనియాల టీ అండి. ఇది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ఇప్పుడు అందరికీ మర్చిపోయారు చాలా మంది. ఇది పటికి బెల్లం, కండ చక్కెర, నబూత అంటారు. దీన్ని పంచదారకు ముందు ప్రొసీజర్లో ఈ పటికి బెల్లం తయారవుతుందండి. దీన్ని ఏంటంటే మనం ధనియాల టీలో వాడుకుంటున్నాము. ఇలా దంచుకొని మనము యాడ్ చేసుకోవాలి. దాన్ని పౌడర్ చేసాము, మిశ్రీని పౌడర్ చేసాము. ఆ పౌడర్ అండి ఇది. ధనియాలు ఏంటంటే ఒక టీ స్పూన్ తీసుకోండి. ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి సార్ దీన్ని? మామూలుగా అయితే ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు తీసుకుని మనం దీంట్లో వేసి క్రష్ చేసుకోవాలి. వీలు పడిన వాళ్ళు ఏంటంటే 100 గ్రాములు ధనియాలు, ఒక 50 గ్రాములు పటికి బెల్లం చూర్ణం కలిపి పొద్దున్నే ఏదైనా జర్నీస్లో ఉన్న వాళ్ళు నోట్లో వేసుకుని చప్పలిచ్చి నీళ్ళు తాగొచ్చు. కుదిరితే ఇట్లా చేసుకుంటేనే బెటరు. కుదరని వాళ్ళకి ఇంకా తప్పదు కదండి. బయటకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కుదరకపోతే చిన్న డబ్బాల్లో పెట్టుకుని ఈ 100 గ్రాముల ధనియాలు, 50 గ్రాములు పటికి బెల్లం చూర్ణం కలిపేసి ఒక దాంట్లో పొద్దున సాయంత్రం తీసుకుంటే వాళ్ళకి స్వెట్టింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయండి. ప్లస్ థైరాయిడ్ పేషెంట్లో చాలా హెల్ప్ అవుతుంది. నేను ఈ ధనియాల డికాషన్తో పాటు ఒక 2-3 రకాల మందులు కాంబినేషన్గా ఇస్తాను. కన్జంప్షన్ అనమాట 100 mg వాడే వాళ్ళకి 75 అట్లా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఇది లేడీస్లో ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పీరియడ్స్లలో ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ధనియాల టీ అనేది తీసుకోవచ్చు. సో వాటర్ ఏమంటారా సార్ ఇందులో? మీకు మిక్సీలో మూల ఇంకా మీ ఇంటి దగ్గర ఇంకా మెత్తగా వస్తుంది. మేము అందుబాటులో ఉన్నంత వరకు ఇట్లా చేసామండి. ఓకే, మిక్సీలో ఉంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా వేసుకుంటే దీంట్లో ఉన్న అరోమా పోదండి. అట్లా చేసుకుంటే మిక్సీలో చేసుకుంటే 75% రిజల్ట్ ఉంటుంది. దీంట్లో ఉన్న మంచి గుణాలు అనేటివి ఇట్లా దంచుకొని అది ఫ్లేవరే కదండి మెయిన్, అరోమా మెయిన్. ఇదేమో మనం ఒక టీ స్పూన్ కండ చక్కెర అండి. ఒక టీ స్పూన్ కండ చక్కెర. ఒకవేళ ఎవరైనా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కండ చక్కెర వాడద్దు. ఓన్లీ ధనియాల డికాషన్ ఇట్లా తీసుకుని పొద్దున్న మొహం కడుక్కున్న వెంటనే ధనియాల డికాషన్ తాగితే చాలా మంది తల తిరగటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, దాని నుంచి బయటపడవచ్చు. దీన్ని మార్నింగ్ మనకి ఇది ఎనర్జీగా కూడా పనిచేస్తుందా సార్? పనిచేస్తుంది. గ్లాండ్ని మొత్తం ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా క్లీన్ చేసి చేస్తుందో మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయండి. అందుకు ధనియాలను ఎక్కువగా పొద్దున్న కొంతమంది కాఫీ టీల్లో కూడా వేసుకుంటారు, కానీ అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అన్నీ ఒకేసారి పడి ఉంటాయని దాంట్లో వేసుకుని మరపెడతారు. కానీ ఇలా ధనియాల టీ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక అలవాటు కింద చేసుకుంటే మంచిదండి. సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ధనియాలు అనే విషయానికి వస్తే కర్రీస్లలో ఎక్కువ వాడతారు, కానీ మనకి టీలలో కానీ అట్లా వాడరు. మరి దీని వల్ల పెద్దవాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? ఇప్పుడు చాలా మంది ఏంటంటే పొద్దున్నే లెగ్గానే అనీజీగా ఉంటుంది, అంటే తల పట్టేసినట్టు ఉండటం, థ్రోట్లో ఇన్ఫెక్షన్ కింద ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది థైరాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇట్లా ఉంటాయి చాలా మందిలో. అవి ఇన్ఫెక్షన్స్ రాకన్నా ముందే ప్రివెంట్ చేస్తుంది. ఒకసారి ఒక ప్రోగ్రాంలో మొన్న ధనియాల టీ గురించి చెప్పినప్పుడు
ఒక ఆమె చెప్పింది అనమాట. ఒక 8 months తర్వాత ఫోన్ చేసి వాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వాడేవారు, వాడకన్నా దీనివల్ల ప్రివెంట్ అయిందని ఫోన్ చేసి చెప్పారు. అంటే మనకి చాలా మందికి ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్, పీరియడిక్ ఇష్యూసే, పీసీఓడి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మీరు దానికి సంబంధించి ఈ టీని తీసుకోవడం వల్ల అవన్నీ తొందరగా నయం అవుతాయి. టాబ్లెట్స్ ఓవర్ డోస్ 100 mg 200 mg ఉన్న వాళ్ళకి అది 75-50 ఇంకా తగ్గిస్తాయి. చాలా మందిలో అపోహలు ఉంటాయి ఆయుర్వేదం వాడితే ఏమన్నా అవుతాయని. అట్లా ఉండే మనకి థైరాయిడ్ గ్లాండ్ ని రిపేర్ చేయడానికి ఇస్తాం తప్ప వేరే ఉండవండి. సార్ ఇప్పుడు ట్రాన్సిన్స్ ఉంటాయి కదా, కొందరికి గొంతు పట్టేసినట్టు ఉంటుంది, లేచిన వెంటనే గొంతు పట్టేసినట్టు ఉంటుంది. దీంట్లో మిరియాలు వేసుకుని డికాషన్ కానీ తీసుకుంటాం. ఓకే, మిరియాలు వేసుకొని డికాషన్ తీసుకుంటే ఆ గొంతులో ఉన్న కట్ చేసి గుణం ఉంటుంది. ఓకే, సో సపోజ్ మనకి ఆ కఫానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే ధనియాలతో పాటు మిరియాలు అలాగే అది చక్కెర కూడా వేసుకోవాలా సార్? ఇది చక్కెర వేసుకోకూడదు. ఓకే, ఓన్లీ ధనియాలు మిరియాలు కలిపి తీసుకుంటే ఈ టాన్సిల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తగ్గుతాయి. ఓకే, ట్రాన్సిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో ధనియాలు అలాగే మిరియాలతోని ఆ టీని వడకట్టుకొని తాగేస్తే తొందరగా నయం అయిపోతుంది. సరే, అలాగే ఇప్పుడు చాలా మంది పిల్లలలో ఏమైనా డ్రింక్స్ ఇస్తే అమ్మ నేను ఇది ఎందుకు తాగను, కషాయాలు కూడా సార్ తొందరగా తగ్గుతాయని తెలిసినప్పటికీ కషాయాలు అన్నీ మర్చిపోతున్నారు. మరి ఈ జనరేషన్కి మీరు ఏం చెప్తారు మెసేజ్? అంటే ఏదో రూపంలో మనం కలిపి ఇచ్చేయటమేనండి ఇవి, అంతే. లేదంటే దీన్ని పొడి చేసుకుంటే ఇది టేస్ట్గానే ఉంటుందండి. ఇది 100 గ్రాములు, ఇది 50 గ్రాములు పటిక బెల్లం కలిపి ఇట్లా నోట్లో వేస్తే టేస్టీగానే తింటారు. ఓకే ఓకే, ఆ విధంగా కూడా మనం అలవాటు చేసుకోవాలి. 100 గ్రాములు ఇది, 100 గ్రాములు కొంచెం అది మిశ్రీ తీసేసుకొని. చాలా మంది ఏంటంటే ఇంకా విన్న పిల్లలు ఉంటే ఏదైనా ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఆ పైన ధనియాల పొడి 2 కలిపేసేసి అలాంటి కింద ఇచ్చుకోవాలి. ఓకే, సో చిన్న పిల్లలకి ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, అరే మా పిల్లలు ఏమి తినరు అని చెప్పేసి. ఇది ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫ్రూట్స్ మీద ఇది వేసుకుని ఇవ్వచ్చు, అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు తీసుకోవాలి సార్? ఒకసారి తీసుకోండి సార్, ఒకటేసారి. సో ఫుల్ బెనిఫిట్స్. ఒకవేళ పొద్దున్నే కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు, 1 గంట ముందు తీసుకోవచ్చు. ఓకే సార్, ఆయుర్వేదిక్ అనగానే చాలా మంది ఇది మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది చాలా మందికి ఏంటంటే హైపర్ గ్యాస్ తేన్పుల కింద వస్తాయి, ఆ తేన్పుల మీద కూడా ఇది ధనియాల డికాషన్. ఆ తేన్పుల గురించి అడుగుదాం. తిన్న తర్వాత తిన్న వెంటనే వాళ్ళకి ఎట్లా అంటే అరే ఏంటిది ఇట్లా తేన్పులు వస్తున్నాయి, ఆ తేన్పుల మీద కూడా ధనియాల డికాషన్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో సార్ ఇది ఏజ్ లిమిట్ ఏం లేదు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఓకే సార్, పీసీఓడి థైరాయిడ్ ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎన్ని రోజుల పాటు తీసుకోవాలి? ఇది మామూలుగా మార్కెట్లో ఫుడ్ మారిపోయిందండి, దానివల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది డైలీ లైఫ్లో మనం ఒక వారానికి 3 సార్లు అయినా అట్లా కుదరని వాళ్ళు 3 సార్లు అయినా తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు చాలా వరకు. ఓకే, సో మీరు ఎవరైతే పీసీఓడి కానివ్వండి, థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, లేదా ట్రాన్సిన్స్ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ ధనియాల టీని మీరు తీసుకోవడం ఒక వారంలో 3 సార్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా మనకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. టాబ్లెట్ కన్జంప్షన్ చాలా మంది తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఓకే, అంటే మనకి ఎంజీఏ తగ్గడం కాకుండా ఎంజీస్ తగ్గుతూ ఉంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక 25, 50, 75, 100 mg వెళ్ళేటప్పటికి స్కిన్ టోన్ మారిపోతుంది, హార్డ్నెస్ వచ్చేస్తుంది. అది తగ్గుతూ ఉండేకల్ది ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఓకే సార్, అలాగే చిన్న పిల్లలు కొంతమంది ఏంటంటే ధనియాల డికాషన్ వల్ల కొంతమంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు మెంటల్గా డిప్రెస్ అవటం, ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవటం ఇట్లాంటివి ఉంటాయి. అవి లేకుండా కూడా ఇది ప్రివెంట్ చేసే గుణాలు దీంట్లో. డిప్రెషన్ కూడా దూరం చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ మరి ఎప్పుడు కూడా క్లీన్ చేస్తుంది, కానీ దానివల్ల ఏమవుతుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఓకే, మనకి స్ట్రెస్ డిప్రెషన్ ఏది ఉన్నా కూడా తగ్గిపోతుంది. దీన్ని మనం వడకట్టేసుకుందాము. ఈ సమ్మర్స్లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి సార్ దీన్ని? ఈ సమ్మర్లో తినడం వల్ల ఈ చాలా మందికి నైట్ బయటికి వెళ్ళినప్పుడు ఇది కూల్ డ్రింక్స్ అని వేరే అన్నీ తింటే డ్రింక్స్ అన్నీ కూడా కెమికలైజేషన్ ఉన్నాయి, కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడి తీసుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్ళినప్పుడు తప్పని పరిస్థితుల్లో తాగుతారు. ఇప్పుడు తాగకూడదన్నా కూడా తాగుతారు. తాగినప్పుడు ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందండి. ఓకే, అంటే మనకి ఇప్పుడు సమ్మర్స్లలో ఏదైతే హీట్ ఎక్కువ ఐస్ వేసుకుని తాగుతారు, తాగినప్పుడు తలంతా పట్టేసినట్టు ఉంటుంది. పొద్దున్నే తాగినప్పుడు ఆ తల పట్టడం ఇలాంటివన్నీ ఫ్రీ అయిపోతాయండి మొత్తం. మనం మార్నింగ్ నుంచి ఎనర్జెటిక్ గా ఉంటాం అనమాట తాగినప్పుడు. ఈజీగా ఉంటారండి. ఇది వాడిన ఒక 15 minutesకే మనకు ఫ్రీనెస్ కనపడుతుందండి. ఓకే, ధనియాల టీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం అసలు ధనియాల టీ అనేది ఒకటి ఉంటుంది అని కూడా నాకు తెలీదు. అంటే చాలామంది విన్నాను కానీ ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయబోతున్నాను. యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది.
అసలు ధనియాలు కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ విచిత్రంగా వస్తుంది సార్ వంటలో. అసలు ఈ ధనియాల టీ అంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు, అంత మంచి టేస్ట్ ఉంది. ధనియాలు అంత దాంట్లో ఉన్నది కనిపించదండి, మనం ఇది కండ చక్కెర వేసాం కదండి, ఓకే, అందువల్ల అది బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే ఓకే, కండ చక్కెర వల్ల చాలా బ్యాలెన్స్ అయిపోయిందండి. అంటే ఇక్కడ వరకు తీసుకున్నాం సార్, ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు మరగపెట్టుకొని తీసుకున్నాం. సో ఎవరైతే బయట ఆఫీస్లలో వర్క్ చేస్తూ ఉంటారో మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ రెండు కలిపేసి మనం వాటర్ కింద చేసి పెట్టుకుని హాట్ వాటర్లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ధనియాల టీ చాలా కొత్తగా ఉంది కదా మనకి. సమ్మర్స్లలో వచ్చే చాలా ప్రాబ్లమ్స్కి ఇది ఒక్కటే సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇలాంటి టీస్ ఎన్నో సార్ చెప్పడం జరిగింది. మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ ఒక్కసారి చూడండి. అండ్ అలాగే మీరు ఇది ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.